హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి కామెంట్లో. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మానవ హృదయం ఎన్ని గదులతో నిర్మితమైంది? మానవ హృదయం ఎన్ని గదులతో నిర్మితమైంది? ఎస్, మనకి కరెక్ట్ ఆన్సర్ 4 మాత్రమే. 4 గదులు మాత్రమే మానవ హృదయంలో ఉంటాయండి. అలాగే చేప యొక్క గుండె ఎన్ని గదులతో నిర్మితమై ఉంటుంది? అలాగే కప్ప యొక్క గుండె ఎన్ని గదులతో నిర్మితమై ఉంటుంది? అలాగే మొసలి యొక్క గుండె ఎన్ని గదులతో నిర్మితమై ఉంటుందో ఒక్కసారి మీరు ఆన్సర్ అయితే చేయాలి కామెంట్లో. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి ఎన్ని గదులతో నిర్మితమై ఉంటుందో. సెకండ్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ విధంగా మీకు క్లాసెస్ అలాగే మాక్ టెస్ట్లు అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో కిందన బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చాలామంది లైక్ చేయలేదు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతుంటారు, అలాగే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతుంటారు, అలాగే మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో వారికి షేర్ చేయండి దయచేసి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో 1930లో సి రాజగోపాలాచారి ఉప్పు చట్టాన్ని ఏ ప్రదేశంలో ఉల్లంఘించారు? ఎస్, మనకి వేదారణ్యంలో 1930లో సి రాజగోపాలాచారి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం జరిగింది. ఓకేనా? ఈ ఉప్పు చట్టాన్ని వేదారణ్యం ఉప్పు చట్టం అని కూడా పిలుస్తారు, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. నిపుణ్ భారత్ మిషన్ డాష్ అమలు చేస్తుంది? నిపుణ్ భారత్ మిషన్ డాష్ అమలు చేస్తుంది? ఎస్, మనకి విద్యా మంత్రిత్వ శాఖ అనేది నిపుణ్ భారత్ మిషన్ అన్ని అమలు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలో అస్పృశ్యత నిర్మూలనకు సంబంధించిన ఆర్టికల్ ఏది? అస్పృశ్యత నిర్మూలనకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఎస్, మనకి ఆర్టికల్ 17 అనేది అస్పృశ్యత నిర్మూలనకు సంబంధించిందండి. ఓకేనా? ఆర్టికల్ 17 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సాహిత్య సంస్థ అందించే అత్యున్నత సాహిత్య గౌరవమైన సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను ఏ రచయితకు అందించారు? సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను ఏ రచయితకు అందించారు? ఎస్, ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్సర్ అయితే కామెంట్ చేయాలండి. ఓకేనా? మీరు ఫైనల్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది చెప్పాలి. ఓకేనా? ఎస్, మనకి రస్కిన్ బాండ్కు అందించారు. అలాగే ఈయనకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. మరి పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందంటే 1999లో పద్మశ్రీ అవార్డు అయితే వచ్చిందండి. ఓకేనా? మరి పద్మభూషణ్ అనేది 2019లో ఈయనకి రావడం జరిగింది. 2019లో పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. ఓకే, 2012లో సాహిత్య అకాడమీ పురస్కారం అయితే రావడం జరిగింది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్. సన్నని తీగలను ఏర్పరచుకునే లోహం యొక్క సామర్థ్యాన్ని డాష్ అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సన్నని తీగలను ఏర్పరచుకునే లోహం యొక్క సామర్థ్యాన్ని డాష్ అంటారు? ఎస్, మనకి డక్టిలిటీ అంటారు. ఓకేనా? డక్టిలిటీ అని అంటారు. డక్టిలిటీ నథింగ్ బట్ సాగే గుణం అండి. ఓకేనా? ఒక లోహాన్ని తీగలుగా లాంగ్ అంటే పొడవుగా సాగదీయడాన్ని డక్టిలిటీ అని అంటారు అన్నమాట. మరి లోహాలన్నిటిలో కల్లా అత్యంత డక్టిలిటీ లోహం ఏదో ఎవరికైనా తెలుసా? డక్టిలిటీ కలిగినటువంటి లోహం ఏది అంటే బంగారం అండి. ఓకేనా? బంగారాన్ని దేనితో సూచిస్తారు?
ఏయు, ఓకేనా, ఆరం అని అంటారు, ఓకేనా. మరి 1 గ్రాము బంగారం నుంచి సుమారు 2 కిలోమీటర్ల పొడవు వరకు కూడా తీగలాగా చేయొచ్చు అనమాట. 1 గ్రాము బంగారాన్ని 2 కిలోమీటర్ల పొడవు వరకు కూడా తీగలాగా చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సకాస్పై విజయం సాధించిన తర్వాత క్రింది వారిలో విక్రమాదిత్య అనే బిరుదును ఎవరు స్వీకరించారు? ఎస్, మనకి చంద్రగుప్త II అండి. చంద్రగుప్త II అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటారు ఎగ్జామ్ రాయడానికి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ అనేది మీ ఫైనల్ ఎగ్జామ్ అనుకొని ఊహించుకొని రాయాలి, అంతేగాని ఇదేదో బచ్చా ఎగ్జామ్ అనేసి అనుకోకూడదు, ఓకేనా. మీరు ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా స్కోర్ చేశారనుకోండి, ఫైనల్ ఎగ్జామ్ మంచి స్కోర్ వస్తుంది, ఓకేనా. మీకు ఎటువంటి పరీక్ష పెట్టినా నెగ్గితేనే ఫైనల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చి పాస్ అవుతారు, అంతేగాని ఈ ఎగ్జామ్ ఎందుకు రాయడం, ఫైనల్ ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది కదా అంటే కాదు. మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా, మీకు ఏ ఎగ్జామ్ పెట్టినా ఫేస్ చేసే విధంగా ఉండాలి, ఓకేనా. కాబట్టి ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి. దయచేసి చెప్తున్నాను, ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సర్ అయితే కామెంట్లో చేయండి. మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే ఫస్ట్ అని, లేదంటే సెకండ్ ఆప్షన్ అయితే సెకండ్ అని, థర్డ్ ఆప్షన్ అయితే థర్డ్ ఆప్షన్ అని పెట్టండి, ఓకేనా, ఏం పర్లేదు. నెక్స్ట్, తోలు బొమ్మలాట అనబడే నీడ బొమ్మల నాటక సంప్రదాయం ఏ రాష్ట్రానికి చెందినది? తోలు బొమ్మలాట అనబడే నీడ బొమ్మల నాటక సంప్రదాయం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఎస్, మనకి ఏపీ రాష్ట్రానికి సంబంధించింది, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ కణజాలం మొక్క యొక్క కాండం యొక్క చుట్టుకొలత పెరుగుదలకు కారణమవుతుంది? క్రింది వాటిలో ఏ కణజాలం మొక్క యొక్క కాండం యొక్క చుట్టుకొలత పెరగడానికి సహాయపడుతుంది లేదా కారణమవుతుంది అంటే ఎస్, మనకి పార్శ్వ మెరిస్టెమ్ అంటారు, ఓకేనా. పార్శ్వ మెరిస్టెమ్ కణజాలం అనేది మొక్క యొక్క కాండం ఉంటుంది కదా, దాని చుట్టుకొలత పెరగడానికి సహాయపడుతుంది లేదా కారణమవుతుంది అన్నమాట. నెక్స్ట్, సయ్యద్ రాజవంశం తర్వాత క్రింది ఏ రాజవంశం ఢిల్లీని పాలించింది? సయ్యద్ రాజవంశం తర్వాత కింది ఏ రాజవంశం ఢిల్లీని పాలించింది అంటే ఎస్, మనకి లోడి రాజవంశం అనేది పాలించిందండి. లోడి రాజవంశం అనేది 1451 నుండి 1526 వరకు కూడా పాలించడం జరిగింది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క ప్రధాన భాగం ప్రధానంగా డాష్తో రూపొందించబడింది? భూమి యొక్క ప్రధాన భాగం ప్రధానంగా దేనితో రూపొందించబడింది అంటే ఎస్, మనకి నికెల్ మరియు ఇనుము, ఓకేనా. నికెల్ మరియు ఇనుము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే మీకోసం చాలా కష్టపడి క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసి మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియోని, ఒక్కరికి షేర్ చేసినా సరే నీకు చాలా చాలా హ్యాపీ, ఓకేనా. అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వారు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే అగ్నివీర్కి కానివ్వండి, నేవీ కానివ్వండి, అలాగే మరి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ కింద ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే నేను వాటికి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారనేసి నాకు తెలియాలి. ప్రిపేర్ అవుతూ ఉంటే నేను టెస్ట్ సిరీస్ క్లాసెస్ అయితే చేయడానికి ఉంటానన్నమాట. అలాగే చాలామంది ఈ పీడిఎఫ్స్ కావాల్సిన అడుగుతున్నారు, అంటే ఈ టెస్ట్ల యొక్క పీడిఎఫ్లు. ఈ పీడిఎఫ్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్, క్రింది గుప్త పాలకుల్లో ఎవరు లిచ్చవి వంశానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు? లిచ్చవి వంశానికి చెందిన అమ్మాయిని ఏ గుప్త పాలకుల్లో, ఓకేనా, గుప్త పాలకుల్లో ఎవరు వివాహం చేసుకున్నారు అంటే ఎస్, మనకి మొదటి
చంద్రగుప్తుడు అండి. మొదటి చంద్రగుప్తుడు లిచ్చావి వంశానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్థిరమైన ధరల వద్ద జాతీయ ఆదాయాన్ని లెక్కించడాన్ని డాష్ అంటారు. స్థిరమైన ధరల వద్ద జాతీయ ఆదాయాన్ని లెక్కించడాన్ని డాష్ అంటారు. ఎస్, మనకి నిజమైన ఆదాయం అని అంటారండి. నిజమైన ఆదాయం అని అంటారు. నెక్స్ట్, మొక్కలు నాటే కాలం ముగియడంతో మోత్సు ఉత్సవం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిని డాష్ యొక్క ఏవో తెగలు జరుపుకుంటారు. మొక్కలు నాటే కాలం ముగియడంతో మోత్సు ఉత్సవం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిని డాష్ యొక్క ఏవో తెగలు జరుపుకుంటారు. ఎస్, మనకి నాగాలాండ్ ఏవో తెగలు అనేవి జరుపుకోవడం జరుగుతుందండి. ఓకే, నాగాలాండ్ యొక్క ఏవో తెగలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో రాజ్యసభకు సభలను నామినేట్ చేసే విధానం క్రింది ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? ఇప్పుడు భారతదేశంలో రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి ఐర్లాండ్. ఓకేనా, ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 ఉంది కదా, అయితే ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడిగాడు. ఎస్, 129వ స్థానం. 129వ స్థానం. నెక్స్ట్, క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఇక్కడ మనకి 4 ఇచ్చాడు కదా, ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. వీడియో పాజ్ చేసి చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా, నేను స్పీడ్గా చెప్తున్నానసి మీరు స్పీడ్గా పెట్టేయడం కాదు. వీడియో ఆపుకోండి, చదవండి, అర్థమయ్యేటట్లు చదవండి. చదివాక మీరు ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా, తెలిస్తే వెంటనే పెట్టడానికి ట్రై చేయండి, లైవ్ కాబట్టి. ఓకే, మనకి కరెక్ట్ వచ్చేసరికి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎందుకంటే 12 మంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నియామకం చేస్తారు కాబట్టి. ఓకే, 12 మంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 2024 నాటికి. జూన్ 2024 నాటికి. ఎస్, నారా చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు? జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అంటే ఎస్, మనకి 102వ సవరణ. ఓకేనా, 102 సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది? ఏ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది? ఎస్, మనకి 1986 సంవత్సరంలో గుర్తించబడింది. ఓకేనా, 1986 సంవత్సరంలో గుర్తించబడింది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత జనాభా కలిగినటువంటి మెట్రోపాలిటన్ నగరం ఏది? అత్యంత జనాభా కలిగినటువంటి మెట్రోపాలిటన్ నగరం వచ్చేసరికి ఎస్, మనకి ముంబై కదా, రైట్. నెక్స్ట్, ఒక కారు బరువు 800 కిలోలు, గంటకు 144 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది మరియు ఈ కారును ఆపడానికి బ్రేకులు ప్రయోగిస్తే ఆ కారును ఆపడానికి బ్రేకులు ప్రయోగించే శక్తి 8 కిలో న్యూటన్స్. అలాగే ఈ కారును ఆపడానికి పట్టే సమయాన్ని కనుగొనడం ఇచ్చాడు. ఓకేనా, వీడియో పాజ్ చేసి ఆన్సర్ అయితే సాల్వ్ చేయండి ఒకసారి. ఓకేనా, ఆన్సర్ అయితే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సునీల్ ఛైత్రి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా ఎప్పుడు ఎంపికయ్యాడు? అంటే 2012 సంవత్సరంలో ఎంపిక కావడం జరిగింది. ఓకే, 2012 సంవత్సరంలో ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్,
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని రాష్ట్ర శాసనసభ మండలి సభ్యుల పదవీ కాలం ఎంత? రాష్ట్ర శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎంత అని అడిగాడు. పదవీ కాలం ఎస్ మనకి 6 సంవత్సరాలు కదా, 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ 1935లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1934 ద్వారా డాష్ మూలధనంతో స్థాపించబడింది. ఎంత మూలధనం అంటే ఎస్ 5 కోట్లు. 5 కోట్ల మూలధనంతో స్థాపించడం జరిగింది. మరి ఈ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించడం జరిగిందో ఎవరికైనా తెలుసా? ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్థాపించారు ఎవరికైనా తెలుసా? ఇక్కడే ఉంది ఆన్సర్. ఎస్ 1935 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన ముంబైలో స్థాపించడం జరిగిందండి. మహారాష్ట్రలో ముంబైలో స్థాపించడం జరిగింది. మరి ఏ కమిషన్ సిఫార్సు మేరకు ఆర్బీఐ ఏర్పాటైందో ఎవరికైనా తెలుసా? కమిషన్ మనకు అప్పుడు ఉన్నటువంటి కమిషన్, ఏ కమిషన్ ద్వారా ఈ ఆర్బీఐ అనేది ఏర్పాటు అయ్యింది? సిఫార్సు ద్వారా అంటే చెప్పాను ముందు గ్రాండ్ టెస్ట్ వీడియోలో, హిల్టన్ యంగ్ కమిషన్. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధుల జత ఏది? క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధుల జత అంటే మనకి బ్యాక్టీరియా అది కలిగించేటువంటి వ్యాధి సంబంధించినటువంటి జంట, ఓకేనా, జత ఏదని అడుగుతున్నాడు. ఎస్ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కలరా టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియాల చేత వచ్చినటువంటి వ్యాధి అండి. ఓకేనా, బ్యాక్టీరియాల చేత వచ్చినటువంటి వ్యాధి. మరి ఇక్కడ టైఫాయిడ్ కూడా వస్తుంది కదంటే టైఫాయిడ్ వస్తుంది, కానీ ఇక్కడ మన లేట్ అడిగాడు, జత అడిగాడు. అంటే ఇక్కడ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా, కానీ తట్టు అనేది వైరస్. ఓకేనా, గాలి ద్వారా వైరస్ సంక్రమించే వ్యాధి అనమాట. ఓకే, మరి ఎయిడ్స్ ఉంటుంది కదా, ఎయిడ్స్ అనేది దేని ద్వారా సంక్రమించే వ్యాధి? దేని ద్వారా సంక్రమించే వ్యాధి అనేది ఒకసారి చెప్పాలి. మరి అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం, ఓకేనా, ఎయిడ్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటారు ఎవరికైనా తెలుసా? అది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయాలి. ఓకేనా, బేసిక్ క్వశ్చన్ అండి. ఓకే, నేనేం డీప్గా అడగట్లేదు. రైట్. నెక్స్ట్, ఒక బ్యాట్స్మెన్ తన వికెట్ను కాపాడుకోవడం కోసం లేదా ప్రత్యర్థి సమ్మతితో కాకుండా మరో 2 సార్లు బంతిని కొట్టినట్లయితే ఏమవుతుంది? మరో 2 సార్లు బంతిని కొట్టినట్లయితే అతను అవుట్ అయిపోతాడు. ఓకేనా, అతను అవుట్ కావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఎస్ మనకి జుంఫా లాహిరి రాయడం జరిగింది. నెక్స్ట్, క్రీస్తు శకం 1000 సంవత్సరంలో మహమూద్ గజ్నీ తన మొదటి దాడిలో ఈ క్రింది భారతీయ పాలకుల్లో ఎవరు ఓడిపోయారు? ఇప్పుడు క్రీస్తు శకం 1000 సంవత్సరంలో మహమ్మద్ గజ్నీ తన మొదటి దాడిలో ఈ క్రింది భారతీయ పాలకులు ఎవరు ఓడిపోయారని అడిగాడు. ఎవరు ఓడిపోయారు అంటే ఎస్ మనకి జయపాలకుడు ఓడిపోవడం జరిగింది. జయపాలకుడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. అల్యూమినియం వ్యాలెన్సీ ఎంత? అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ ఎంత? ఎస్ మనకి Al3 అంటాం. ఓకే, 3 అనేది అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ. మరి అల్యూమినియాన్ని దేనితో సూచిస్తారో ఎవరికైనా తెలుసా? అల్యూమినియాన్ని దేనితో సూచిస్తారు అంటే Al. ఓకే, Alతో సూచిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 16 ఏళ్ల వయసులోనే నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరు?
ఎస్ మనకి కామ్య కార్తికేయ అండి. కామ్య కార్తికేయ ఇటీవల 16 ఏళ్ల వయసులో నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అతి పిన్న వయస్కురాలు. ఓకే. అశోకుని శాసనాలు బౌద్ధ మతం యొక్క మొదటి స్పష్టమైన సాక్ష్యాలు. మొత్తం డాష్ శాసనాలు ఉన్నాయి మరియు వీటిని ప్రాథమికంగా పెద్ద మరియు చిన్న రాతి మరియు స్తంభాల శాసనాలుగా వర్గీకరించారు. ఎన్ని శాసనాలు ఉన్నాయని అడిగాడు. ఎన్ని శాసనాలు ఉన్నాయి? మన ప్రీవియస్ మాక్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ఎస్ మనకు 33 శాసనాలు ఉన్నాయి కదా. అయితే వీటిని ప్రాథమికంగా పెద్ద మరియు చిన్న రాతి మరియు స్తంభాల శాసనాలుగా వర్గీకరించడం జరిగింది ఆ తర్వాత. ఓకే. నెక్స్ట్, వార్షిక ఆర్థిక ప్రకటన ప్రభుత్వం యొక్క రసీదులు మరియు చెల్లింపులను డాష్ రూపంలో చూపుతుంది. వార్షిక ఆర్థిక ప్రకటన ప్రభుత్వం యొక్క రసీదులు మరియు చెల్లింపులను డాష్ రూపంలో చూపుతుంది. ఏ రూపంలో అంటే ఆకస్మిక నిధి, పబ్లిక్ ఖాతా మరియు ఏకీకృత నిధులు రూపంలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, రూపాయి విలువ పెరగడానికి ఈ క్రింది వాటిలో ఏది దోహదం చేస్తుంది? రూపీ వాల్యూ పెరగడానికి ఏ అంశాలు అనేవి అవసరం అవుతాయి లేదా దోహదపడతాయి అంటే ఎస్ తక్కువ కరెంటు ఖాతా లోటు. ఓకే, తక్కువ కరెంట్ ఖాతా లోటు అనేది దోహదం చేస్తుంది. నెక్స్ట్, భారతదేశంలోనే కాంగ్రా మరియు కులు లోయ ఏ రాష్ట్రంలో ఉంది? కాంగ్రా మరియు కులు లోయ ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. ఓకేనా. నెక్స్ట్, టిఆర్ మహాలింగం ప్రముఖ సంగీత విద్వాంసులు క్రింది వాటిలో ఏ వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందారు? టిఆర్ మహాలింగం ప్రముఖ సంగీత విద్వాంసుడు, కానీ క్రింది వాటిలో ఏ వాయిద్యాన్ని వాయించడంలో అతను ప్రసిద్ధి చెందాడు అంటే ఏంటి? వేణువు. ఓకేనా, వేణువుని వాయించడం ద్వారా అతను ప్రసిద్ధి చెందడం జరిగింది. నెక్స్ట్, జూన్ 2024 నాటికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ జ్యోతి విజ్ ఎంపిక కావడం జరిగిందండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ కింది ఏ సంస్థతో విలీనమైంది? ఏ సంస్థ అండి? ఎస్ ఇండియన్ అసోసియేషన్తో మనకి ఎప్పుడు విలీనమైంది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు విలీనమైందంటే 1886లో విలీనమైంది. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు? ఇది ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని అంగీకరించిన హిందువులు వారి అసలు విశ్వాసమైన హిందూ మతంలోకి తిరిగి రావడానికి వీలు కల్పించింది. అంటే ఎవరు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు? ఓకేనా, ఓవరాల్గా ఎవరు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారని అడుగుతున్నాడు. ఎవరు ప్రారంభించారంటే దయానంద సరస్వతి గారు. ఓకేనా, దయానంద సరస్వతి గారు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని అంగీకరించిన హిందువులు వారి అసలు విశ్వాసమైన హిందూ మతంలోకి తిరిగి రావడానికి వీలు కల్పించింది అన్నమాట ఈ ఉద్యమం. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ట్రిబ్యూటరీ నది సరిగ్గా సరిపోలలేదు? అంటే ఇక్కడ మనకి ట్రిబ్యూటరీ అలాగే నది సంబంధించినటువంటి జత ఇచ్చాడు. అయితే ఆ జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అని అడుగుతున్నాడు. ఏది అండి? ఎస్ ప్రాణహిత మహానది. మరి కరెక్ట్ ఏంటి? ప్రాణహిత నది అనేది ఏ నదికి ఉపనది అంటే గోదావరి నదికి ఉపనది. మరి భారతదేశంలో ఇండియాలో రెండవ పొడవైన నది ఏంటి? రెండవ పొడవైన నది వచ్చేసరికి ఎస్ మనకి గోదావరి అండి. గోదావరి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇవి మనకి క్వశ్చన్స్. ఈ టెస్ట్ ద్వారా మీకు 40 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాం. అయితే ఇది 6th టెస్ట్. ఓకేనా,
ఆల్రెడీ మన ఛానల్లో ఎన్టీపీఎస్సీకి సంబంధించింది 5 టెస్టులు అయితే కంప్లీట్ చేసాం. ఇది 6వ టెస్టు. మొత్తంగా 6 టెస్టులు అయితే కంప్లీట్ చేసాం. ఎవరైతే ఈ 6 టెస్టుల్లో ఒక్క టెస్ట్ అయినా మిస్ అయినా సరే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ కూడా డైలీ షేర్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా రాయాలి ఈ టెస్టులు అనేవి. ఎందుకంటే ఈ టెస్టులు రాయడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ యొక్క స్కోర్ ఎంత? ఈ 40 అవుట్ ఆఫ్ 40కి మీకు స్కోర్ ఎంత వచ్చిందో ఒకసారి చెప్పాలి. టైం తీసుకొని చెప్పండి. ఒకసారి లెక్కించుకోండి, కామెంట్స్ చూసుకోండి. ఓకేనా? అవుట్ ఆఫ్ 40కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి? ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. మంచి స్కోర్ వస్తే పర్వాలేదు, లేదు తక్కువగా వచ్చిందంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకి ఎన్టీపీసీ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రాలేదు కదా, ఇంకా చాలా ఎక్కువ టైం ఉంది కదా అనుకోకండి. ఓకేనా? మనకి సడన్గా వదులుతాడు. అప్పుడు కంగారు పడే కన్నా ఇప్పటి నుంచే మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా చాలా ఉత్తమం అనేసి నేను చెప్తున్నాను. సో ఎవరైతే మన ఛానల్లో ఉన్నటువంటి టెస్టులు ఫాలో అవుతున్నారో మొదటి నుంచి కూడా ఎంతో కొంత యూజ్ అవుతాయి. ఓకేనా? అసలు యూజ్ అవ్వమని ఉండవు కదా, ఎంతో కొంత యూజ్ అవుతాయి. సో ఒకసారి ఇవి కూడా రాయండి. ఈ 40 క్వశ్చన్స్ మిమ్మల్ని 2 రోజులు పడుతుందా? ఓకేనా? ఒక్క నిమిషం. ఈ 40 క్వశ్చన్స్ మీరు రాయడానికి, ఓకేనా, మీరు చదవడానికి ఎంత సమయం పడుతుంది? మహా అయితే అరగంట, 30 నిమిషాలు టైం పడుతుంది. ఈ 30 నిమిషాల్లో ఈ 40 క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా? అంతేకాని చాలామంది ఈ 40 క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే ఏమొస్తుంది, ఇవే రావు కదా, ఇవే వస్తాయి అనేసి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఒక్కసారి ఈ 40 క్వశ్చన్స్లో నుండి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్ లేదా 3 క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు చదవలేదు, మీరు చూడలేదు, రిపీట్ అవ్వలే, రావు కదా అనేసి. కానీ వచ్చాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు చూస్తే బాగుంది కదా అని అనుకుంటారు కదా. అందుకనేసి ఏవైతే ఒకసారి చూడండి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అనేవి రావడం మాత్రం పక్కా. ఓకేనా? రాకపోతే ఏం చేయలేం. ఇవే వస్తాయని మీరు గ్యారంటీ ఇవ్వలేరు, నేను గ్యారంటీ అయితే అసలు ఇవ్వలేను. ఓకేనా? కానీ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ అని చూడకుండా ప్రతి క్వశ్చన్, మీకు ఏ క్వశ్చన్ దొరికితే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటే మాత్రమే మీరు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పింది ఎవరైతే సోది అని అనుకుంటున్నారో వారు అయితే కష్టం. ఓకేనా? ఓపిక ఉండాలి, పేషెన్స్ అయితే ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్కోర్ రావడంలో ఒక్కొక్క క్వశ్చన్ అనేది కలిస్తేనే మనకి స్కోర్ వస్తుంది, అంతేగాని ఇంకోటి ఏం కాదు. కాబట్టి నేను ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, మీకు దొరికిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండేటట్లు ఉండాలి. ఓకేనా? ఎగ్జామ్ డేట్ లేవు కదా అనేసి, ఇంకా రాలేదు కదా అనేసి ధీమా ఉండకండి. ఓకేనా? మీరు ఇప్పటి వరకు చదివారు కదా, ప్రిపేర్ అయ్యారా? అది రివిజన్ చేయండి. రివిజన్ చేశాక మన ఛానల్లో కాదండి, మన ఛానల్లోనే ప్రిపేర్ అవ్వండి. ఈ టెస్ట్లే రాయండి, ఇవే వస్తాయి అని నేను చెప్పట్లేదు. మీరు ఏ ఛానల్ అయినా ఫాలో అవ్వండి, ఎక్కడైనా రాయండి. కానీ రోజుకు ఒక టెస్ట్. నేను ప్రతిదీ ఫస్ట్ నుంచి కూడా చెప్పింది అదే, రోజుకు ఒక మాక్ టెస్ట్ అయితే రాయాలి. ఈ టెస్టులు రాయండి, రివిజన్ చేయండి. ఓకేనా? ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు చెప్పేటట్లు ఉండాలి. ఈజీ క్వశ్చనా, మోడరేట్ క్వశ్చనా, టఫ్ క్వశ్చన్ అనేసి ఆలోచించొద్దు. మీరు ఏ క్వశ్చన్, ఈజీ అని చెప్పండి. ఈజీ అయినా చెప్పాలి, మోడరేట్ అయినా చెప్పాలి. ఓకేనా? టఫ్ క్వశ్చన్ అయినా సరే చెప్పాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు, లేదంటే టఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు, లేదా మోడరేట్ క్వశ్చన్స్ ఇస్తాడు అని మీకు తెలుసా? కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు చెప్పేటట్లు ఉండాలి. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి, ఇవి రావచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. కానీ ఇవి పక్కా వస్తాయి, ఓకే, ఇవే 100% వస్తాయనేసి ఎవరు చెప్పరు. ఈ విధంగా ఎవరు కూడా చెప్పరు కదా. కాబట్టి ఇప్పటి వరకు చెప్పింది చాలామందికి సోదిలో అనిపించవచ్చు.
కాబట్టి ఎవరికైతే డిస్టర్బ్గా ఉందో వారందరికీ కూడా సారీ చెప్తున్నాను. సో మంచి యాస్పిరెంట్స్ ఉంటారు కదా, సీరియస్ యాస్పిరెంట్స్, వారికి చెప్పేది ఏంటంటే పేషెన్స్గా ఓకేనా, ప్రతిదీ కూడా వదలకుండా ప్రిపేర్ అవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది మరి వీడియో. ఇంకా చాలామంది లైక్ చేయలేదు. ఓకేనా, లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఓకేనా, ఒక్క లైక్ చేసి చూడండి, లేదంటే లైక్ చేసి వెళ్ళిపోండి, లేదంటే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా, నేనేం బాధపడను. అందరూ డిస్లైక్ చేస్తారంటే నేను బాధపడను, ఎందుకంటే ఏదో తప్పు ఉంది కదా, ఆ తప్పుని ఇంప్రూవ్ చేసుకోవాలనేసి నాకు ఉంటుంది. ఓకేనా, అది మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కనుక ఉపయోగపడింది అనిపిస్తే వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ కావాలి, ఎందుకంటే ఈ ఎగ్జామ్కే అని కాదు, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఓకేనా, ఒకసారి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ పేరుని కామెంట్లో రాయండి, ఎందుకంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి మాక్ టెస్టులు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.